బులెటిన్లో మరో బ్రేకింగ్ న్యూస్. మాజీ మంత్రి విడుదల రజనీకి షాక్ తగిలింది. స్టోన్ క్రషర్స్ యజమానులను బెదిరించి వసూళ్ల కేసులో ఏసీబీ విచారణ చేయబోతోంది. కేసు నమోదు చేయడానికి ఏసీబీ సిద్ధమైనట్టు సమాచారం. రజనీపై విచారణకు గవర్నర్ అనుమతి కోరుతూ ఏసీబీ లేఖ రాసింది. ఇదే కేసులో ఐపీఎస్ అధికారి జాషువాను విచారణ చేసేందుకు సీఎస్ అనుమతించారు. పల్నాడుకు చెందిన లక్ష్మీ బాలాజీ స్టోన్ క్రషర్స్ యజమానులను బెదిరించి అక్రమ వసూళ్లకు పాల్పడ్డారని ఫిర్యాదులున్నాయి. 5 కోట్ల రూపాయలు డిమాండ్ చేసి 2 కోట్ల రూపాయల 20 లక్షలు వసూలు చేశారని అభియోగాలు మాజీ మంత్రి ఎదుర్కొంటున్నారు. ఈ అభియోగాలపై విజిలెన్స్ విచారణ చేసి ప్రభుత్వానికి నివేదిక ఇచ్చింది. ఎన్ఫోర్స్మెంట్ నివేదిక ఆధారంగా ఏసీబీ చర్యలకు సిద్ధమైంది. మాజీ మంత్రి విడుదల రజనీకి వచ్చిన షాక్ కు సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి శివ అమరావతి నుండి అందిస్తారు. శివ, మొత్తం మీద చూసుకుంటే మాజీ మంత్రి విడుదల రజనీ వ్యవహారం ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ లో హాట్ టాపిక్ గా మారింది. ప్రధానంగా చూసుకుంటే విడుదల రజనీ చిలకలూరుపేటకి సంబంధించి కూడా బాలాజీ స్టోన్ క్రషర్ వాళ్ళని బెదిరింపులకు పాల్పడిన కేసులో కూటమి ప్రభుత్వం కూడా విజిలెన్స్ ఎంక్వైరీకి ఆదేశించింది. దీంట్లో నిజాలు వెలుగులోకి రావడంతో దీన్ని సిఐడికి బదిలీ చేస్తూ అంటే ఏసీబీకి బదిలీ చేస్తూ ఏపీ సర్కార్ నిర్ణయం తీసుకుంది. దీంట్లో మాజీ ఎస్పీ అంటే ఐపీఎస్ అధికారి జాస్వాపై కూడా ఏసీబీ కేసు నమోదు చేశారు. విడుదల రజనీపై పూర్తి స్థాయిలో విచారణ అనుమతి కోరుతూ ఏపీ గవర్నర్ అబ్దుల్ నజీర్ కి ఏసీబీ అధికారులు లేఖ రాశారు. అలాగే జాస్వాపై విచారణ కోరుతూ కూడా సీఎస్ నుంచి అనుమతి తీసుకుంది ఏసీబీ. ఈ కేసుకు సంబంధించి ఇవాళ రేపట్లో విడుదల రజనీ అలాగే జాస్వాపై కూడా కేసు నమోదు చేసి సమగ్రమైన విచారణ జరిపే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇప్పటికే ఈ కేసుకు సంబంధించి దాదాపుగా 5 కోట్ల రూపాయలు డిమాండ్ చేసి 2 కోట్ల 20 లక్షల రూపాయలు తీసుకున్నట్టు తెలుస్తాం. దీంట్లో రజనీ, ఎస్పీ జాస్వా అలాగే రజనీ పిఏ రామకృష్ణతో పాటు ఫణీలపై కూడా ఫిర్యాదులు వచ్చిన పరిస్థితి కనిపించింది. దాదాపుగా 7 నెలల కాలంగా ఈ కేసుపై విజిలెన్స్ అండ్ మానిటరింగ్ అధికారులు సమగ్రమైన విచారణ చేపట్టారు. అంతిమంగా ఈ కేసులో విడుదల రజనీ పాత్ర ఉందని చెప్పి విజిలెన్స్ నివేదిక ఇవ్వడంతో కూడా ఏసీబీ అధికారులకు బదలాయిస్తూ ఏపీ సర్కార్ నిర్ణయం తీసుకుంది. ప్రస్తుతం థాంక్యూ శివ.